హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ డాగ్ మిల్క్ ప్రొడక్షన్ ఎలా పెంచాలనేది. అలాగే అప్పుడే పుట్టిన కుక్క పిల్లలకి పాలు సరిపోకపోతే ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం డాగ్ ప్రెగ్నెంట్ అయిన కాడ నుంచే దానికి మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి. ఎలా అంటే దానికి పెడిగ్రీ ప్రో అనేది మదర్ అండ్ పప్పీ డాగ్ ఫుడ్ ఉంటుంది. అది కానీ లేకపోతే కనుక విటమిన్స్, కాల్షియం అలాంటివి కూడా తరచూ ఇచ్చుకుంటూ ఉండాలి. అది దాని రన్నింగ్ టైం వచ్చేసి 2 months ఉంటుంది కాబట్టి ఈ 2 months దానికి మంచి ఫుడ్ పెట్టుకుంటూ ఉంటే కనుక మనకి పాలు అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆస్కారం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని డాగ్స్కి డెలివరీ అయిన తర్వాత ఎక్కువ పిల్లలు పుడతూ ఉంటాయి. ఆ టైంలో కూడా పాలు సరిపోకపోవచ్చు. కొన్ని డాగ్స్ డెలివరీ అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతాయి. లేదా దానికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ లోపల పాలు అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు. అలాంటి టైంలో మనం పిల్లల్ని హెల్తీగా ఉంచుకోవడానికి మనకి మార్కెట్లో మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి. డాగ్స్ని సేవ్ చేసుకోవచ్చు. అదే పిల్లల్ని మంచి హెల్తీగా కూడా కాపాడుకోవచ్చు. వాటికి గేదె పాలు వంటివి, ఆవు పాలు వంటి వాటి అస్సలు పెట్టకూడదు. వాటికి హెల్తీగా ఉండే పాలు వచ్చేసి మన ఈ ప్రొడక్ట్స్ చూపిస్తాను మీకు, అవి మాత్రమే వాడుకోండి. ఒక 40 days 50 days వచ్చే వరకు కూడా. గేదె పాలు, ఆవు పాలు ఎందుకు పెట్టొద్దని అంటున్నానంటే అవి గ్రోత్ అనేది త్వరగా ఆగిపోతాయి అన్నమాట. తర్వాత జనరేషన్స్లో కూడా అలాగే గ్రోత్ అనేది ఆగిపోతుంది. కాబట్టి గేదె పాలను అవాయిడ్ చేసి నేను చూపించే ఈ ప్రోడక్ట్స్ని వాడుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి రాయల్ కెనన్ కంపెనీ యొక్క మిల్క్ పౌడర్ ఒకటి ఉంటుంది, రూల్స్ కంపెనీ యొక్క మిల్క్ పౌడర్ ఇంకోటి ఉంటుంది. ఈ ప్రోడక్ట్లో ఏదైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు దగ్గర ఏది అవైలబిలిటీ దొరికితే దాన్ని తెచ్చుకుని మీరు వాడుకోవచ్చు. అది ఎలా వాడాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అవి మార్కెట్లో రాయల్ కెనన్ పౌడర్ వచ్చేసి 1700 నుంచి 1800 దాకా ఉంటుంది. అదే రూల్స్ మిల్క్ పౌడర్ వచ్చేసి 800 వరకు ఉంటుంది. వాడే విధానం: కాచి చల్లార్చిన వాటర్లోంచి 100 ml వాటర్ తీసుకోండి. ఈ 100 mlలో 1 teaspoonable మిల్క్ పౌడర్ కలపండి. ఈ కలిపిన 100 ml పాలు మీరు మీ పప్పీస్కి 4 to 6 times 100 mlలో 10 ml కానీ 15 ml కానీ పట్టుకు కొంచెం పెట్టుకుంటూ ఉంటే కనుక మీ పప్పీస్కి పాలు అనేవి సరిపోతాయి. అలాగే గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. వాటి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా మీ పప్పీస్కి 40 days వచ్చే వరకు కూడా ఈ మిల్క్ పౌడర్స్ అనేవి వాడుకోవచ్చు. అలాగే పప్పీస్ కూడా ఈ మిల్క్ పౌడర్ అనేది వాడుకోవచ్చు. అలాగే అడల్ట్ డాగ్స్ కూడా ఈ మిల్క్ పౌడర్ అనేది వాడుకోవచ్చు. ఈ మిల్క్ పౌడర్ ప్రెగ్నెంట్ టైమ్స్లో పాలు ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ మిల్క్ పౌడర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ మిల్క్ పౌడర్స్ అనేవి మీకు దగ్గరలో ఉన్న అన్ని ప్రముఖ వెటర్నరీ మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. వీడియోలో మనం మిల్క్ పౌడర్స్ ఎలా వాడాలనేది తెలుసుకున్నాం. 40 days వరకు మిల్క్ పౌడర్స్ అనేది వాడుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం వాడాలనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి డాగ్స్ పెంచే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.